మనందరికీ ఇష్టమైన ఆ సాఫ్ట్ అండ్ తేలికైన బిస్కెట్స్ నిజంగా ఎంత సేఫ్గా తయారవుతుంది? రుచి బాగుంది కాబట్టే నమ్మేస్తున్నామా, లేక లోపల ఇంకేదో కథుందా? సాధారణంగా మన బేకరీలలో కొనుగోలు చేసే బిస్కెట్స్ అంటే ఫ్రెష్గా తయారైనవి, క్లీన్గా ఉండేవి అని భావిస్తాం. ముఖ్యంగా ఉస్మానియా బిస్కెట్స్ లాంటి ట్రెడిషనల్ ఐటమ్స్ అయితే ఇది సేఫ్ అయి ఉంటుంది అనే ట్రస్ట్ కూడా ఉంటుంది. కానీ కొన్ని చోట్ల బయటపడుతున్న విషయాలు చూస్తే ఆ నమ్మకం కొంచెం ప్రశ్నార్థకంగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రిపరేషన్ ప్రాసెస్ పూర్తిగా హైజీన్గా ఉండకపోవచ్చు, ఇంగ్రీడియంట్స్ ఫ్రెష్గా వాడకపోవచ్చు, ఎక్స్పైర్డ్ లేదా క్వాలిటీ తగ్గిన రా మెటీరియల్స్ని ఉపయోగించడం లాంటి సమస్యలు కూడా బయటపడుతున్నాయి. ఉదాహరణకి పాడైపోయిన గుడ్లు లేదా స్టేల్ ఇంగ్రీడియంట్స్ వాడితే అది డైరెక్ట్గా మన ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రిపరేషన్ ఎన్విరాన్మెంట్. ఫుడ్ ఐటమ్స్ తయారయ్యే ప్రదేశం క్లీన్గా లేకపోతే డస్ట్, బ్యాక్టీరియా, ఇన్సెక్ట్స్ లాంటి కాంటామినేషన్స్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. మనం బయటికి చూస్తే నీట్గా కనిపించిన ఇన్సైడ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో మనకు తెలీదు. ఇంకా ఒక కన్సర్న్ ఏంటంటే కొన్ని తయారీ ప్రక్రియల్లో ఉపయోగించే కెమికల్స్ షెల్ఫ్ లైఫ్ పెంచడానికి లేదా టెక్స్చర్, టేస్ట్ మెయింటైన్ చేయడానికి కొన్ని అడిటివ్స్ వాడుతున్నారు. అవి అప్రూవ్డ్ లిమిట్స్ లో ఉంటే సేఫ్, కానీ అవి మించితే లాంగ్ టర్మ్ లో హెల్త్ రిస్క్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని కెమికల్స్ రిపీటెడ్ గా కన్జ్యూమ్ చేస్తే అది సీరియస్ హెల్త్ ఇష్యూస్ కి దారి తీయొచ్చు. ఇలాంటి విషయాలు బయటపడినప్పుడు అది ఒకే చోట జరిగిన సమస్యనా లేక బార్డర్ ఇష్యూనా అనే సందేహం సహజం. అన్ని బేకరీలు అలానే ఉంటాయని అనుకోవడం సరైనది కాదు, కానీ కన్జ్యూమర్ గా మనం బ్లైండ్ ట్రస్ట్ పెట్టుకోవడం కూడా అంత సేఫ్ కాదు. మనం గమనించాల్సిన కొన్ని చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. బిస్కెట్ స్మెల్, టేస్ట్ స్లైట్లీ ఆఫ్గా అనిపిస్తే అవాయిడ్ చేయడం, చాలా రోజులు నిల్వ ఉన్నట్టుగా అనిపిస్తే కొనకపోవడం, పాసిబుల్ అయితే ట్రస్టెడ్ ప్లేసెస్ నుంచి మాత్రమే కొనడం. ఇవి చిన్న జాగ్రత్తలే అయినా మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడతాయి. ముఖ్యంగా చీప్గా దొరికిందని క్వాంటిటీ ఎక్కువగా కొనడం కంటే క్వాలిటీ మీద ఫోకస్ పెట్టడం మంచిది. ఎందుకంటే ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ చేస్తే అది తర్వాత హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మనం ఇష్టపడే బిస్కెట్ అయినా దాని తయారీ విధానం ఎలా ఉందో ఒకసారి ఆలోచించడం అవసరం. రుచి మాత్రమే కాదు, సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. మీరు సాధారణంగా బేకరీ బిస్కెట్లు ఎంతవరకు నమ్ముతారు? ఈ విషయం గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.